ఇలా గనక చికెన్ ఫ్రై చేసి పెట్టారంటే మీ ఇంటికొచ్చిన గెస్ట్ దగ్గర నుంచి మీకు మంచి కాంప్లిమెంట్స్ ఒస్తాయి పక్కా. సో, కంపల్సరీ ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత 2 సన్నగా తరుక్కున్న ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి పచ్చివాసన పోయిన తర్వాత నీట్‌గా కడుక్కున్న చికెన్‌ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కంప్లీట్‌గా వాటర్ పోసుకోకుండా మూత పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో 15 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం దీనికి మసాలా తయారు చేద్దాము. సాజీరా, ఇలాచీ, లవంగ, మిరియాలు వేసి దంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన చికెన్‌లో టేస్ట్‌కి తగ్గట్టు కారం, ఉప్పు వేసుకొని కాసేపు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న చికెన్‌లోకి ఇందాక మనం దంచుకున్న గరం మసాలా, కొబ్బెర, ధనియాల పొడి వేసుకొని 5 మినిట్స్ తర్వాత ఇలా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే మన చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఒక నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్‌తో తింటే ఆహా! సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది.